హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక కామన్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దాన్ని మెలాస్మా అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో అయితే దీన్ని మంగు మచ్చలు అంటారు. సో ఇది బేసిక్గా ఏంటంటే ఎస్పెషల్లీ ఆడవారిలో ఇది ఏమవుతుందంటే వాళ్ళ బుగ్గల పైన, లేకపోతే నుదురు పైన, ముక్కు పైన, లేకపోతే అప్పర్ లిప్ పైన, చిన్ పైన వీళ్ళకి ఏంటంటే బ్రౌనిష్ ఆర్ గ్రేయిష్ ప్యాచెస్ వస్తాయి. దీన్ని మెలాస్మా అంటాము. సో మెయిన్గా ఇది ఉమెనే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. మా దగ్గర కొంతమంది వస్తారు. సో బాగా తెల్లగా ఉన్న విమెన్ వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మేము ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతున్నారు, నువ్వు ముందు అంత అందంగా ఉండేదాన్ని కదా, ఇప్పుడు ఏమైంది నీ ఫేస్ అలా అయింది అని. కొంచెం డార్క్గా ఉండే విమెన్ వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మేము ఆల్రెడీ డార్క్గా ఉన్నాము, సో ఈ డిసీజ్ వల్ల ఇంకా డార్క్ అయిపోయాము, మీరు ఏమన్నా హెల్ప్ చేయగలరా అని చాలా బాధతో అడుగుతుంటారనమాట. సో బేసిక్గా దీనివల్ల ఎటువంటి నష్టము ఉండదు. అంటే నష్టం అంటే ఫిజికల్గా కానీ లేకపోతే ఫిజియలాజికల్గా కానీ ఎటువంటి నష్టము ఉండదు. సో లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఎటువంటి నష్టం ఉండదు. కాకపోతే సైకలాజికల్గా వీళ్ళు చాలా డిప్రెసివ్ స్టేట్లో ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళతో కలవరు, ఫంక్షన్స్కి వెళ్ళరు, పార్టీస్కి వెళ్ళరు. సో అసలు వేరే వాళ్ళతో కలవడమే మానేస్తారనమాట. ఎస్పెషల్లీ విమెన్. ఈ డిసీజ్లో మేము చూసే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఏ యూట్యూబ్ వీడియోనో లేకపోతే గూగుల్లోకి వెళ్ళో లేకపోతే చాట్ జీపీటీకి వెళ్ళో కొంచెం బ్రౌజ్ చేసి సెర్చ్ చేస్తారు. ఏదో ఒక వీడియో వస్తుంది, ఏదో ఒక చిట్కాలు వస్తాయి. సో ఇవన్నీ పాటిస్తారు. పాటించిన తర్వాత ఏమవుతుందంటే ఉన్న కండిషన్ ఇంకా వర్స్ అయిపోతుంది. వర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలో తెలియక అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. బేసిక్గా వీళ్ళు చేసేది ఏంటంటే ఏ క్రీమ్ అప్లయింగో లేకపోతే ఏదన్నా ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ ఏవో ఇక్కడ పూసుకోవడం అవన్నీ చేస్తుంటారు. బేసిక్గా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది స్కిన్ పైన ఉన్న డిసీజ్ కాదు, స్కిన్ డీప్లో ఉంటుంది. మీరు సూపర్ఫిషియల్గా పైన అప్లై చేసినంత మాత్రాన ఎటువంటి చేంజ్ ఉండదు. బేసిక్గా స్కిన్లో డీపర్ లేయర్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. అది మనము క్లియర్గా చూద్దాం. సో బేసిక్ ఏంటంటే ఏ యూట్యూబ్ ట్రీట్మెంటో, గూగుల్ ట్రీట్మెంటో, చాట్ జీపీటీ ట్రీట్మెంటో కాకుండా లేకపోతే హోమ్ రెమెడీ ట్రీట్మెంట్ కాకుండా ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని కొంచెం ఈజీగా క్లియర్ చేయొచ్చు. అంటే మళ్ళీ ఈ డిసీజ్ అనేది ఎక్కువ కాకుండా మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ డిసీజ్ అనేది మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మందిని తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 9 మంది ఆడవాళ్ళు ఉంటారు, ఒకరే మగవాళ్ళు ఉంటారు. అంటే మనం రేషియో అనేది 9:1 అని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ విమెన్ ఆర్ అఫెక్టెడ్. ఇది ఎంతమందికి వస్తుంది అంటే 22-30% ఆఫ్ విమెన్కి వస్తుంది. అంటే 100 మంది ఆడవాళ్ళని మనం తీసుకుంటే దాంట్లో 20 మంది నుంచి 30 మంది ఆడవాళ్ళకి ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి ఈ డిసీజ్ రావడం కానీ, వచ్చి అలానే ఉండిపోవడం కానీ, వచ్చి పోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అంత కామన్ ఈ డిసీజ్ వేరే డిసీజ్తో పోలిస్తే. ఇది ఏ ఏజ్లో ఎక్కువ వస్తుంది అంటే 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు ఎక్కువగా వస్తుంది. అంటే వేరే ఏజ్లో రాదు అని కాదు, ఈ ఏజ్లో ఎక్కువ ఉంటుంది. 25 కంటే తక్కువ ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంది, 45 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే 25 to 40 ఇయర్స్ ఉన్న విమెన్కి, మధ్యలో ఉన్న విమెన్కి ఈ డిసీజ్ చాలా ఎక్కువగా వస్తుంది. బేసిక్గా అదేంటంటే హైపర్ పిగ్మెంటేషన్. హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఉన్నదానికంటే స్కిన్ కలర్ పెరగడం అనమాట. అంటే ఎక్కువ డార్క్నెస్ కావడమే ఈ డిసీజ్. సైన్స్ అండ్ సిమ్టమ్స్కి వచ్చినప్పుడు సో ఇది ఒక ప్యాచెస్ లాగా ఏర్పడుతుంది అనమాట. ఈ ప్యాచెస్ అనేవి ఎక్కడుంటాయి? నుదురు పైన ఉండొచ్చు, లేకపోతే చెంపల పైన ఉండొచ్చు, లేకపోతే ముక్కు పైన ఉండొచ్చు, లేకపోతే అప్పర్ లిప్ పైన అంటే ఈ మీసాల దగ్గర ఉండొచ్చు, లేకపోతే గడ్డం పైన ఉండొచ్చు అనమాట. సో కొంతమందికి ఒకటే ప్లేస్లో ఉంటుంది, కొంతమందికి మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటుంది. సో ఇవి ఎయిదర్ బ్లాక్ కలర్లో, ఎయిదర్ గ్రే కలర్లో ఉండొచ్చు, లేకపోతే బ్రౌన్ కలర్లో ఉండొచ్చు. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి, ఎటువంటి రక్త పరీక్షలు చేయించుకోవాలి, లేకపోతే ఏదైనా పరీక్షలు. దీనికి ఎటువంటి టెస్ట్లు అవసరం లేదు. ఇది చూసిన వెంటనే ఇది మెలాస్మా అని చెప్పచ్చు. కాకపోతే కొన్ని కండిషన్స్లో ఈ డిసీజ్ అనేది మనకు కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల రావచ్చు, కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల రావచ్చు. అటువంటి విధంగా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మనము కొన్ని వేరే టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. లేకపోతే నార్మల్గా ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ డయాగ్నోసిస్ అనమాట. ఈ డిసీజ్ని మనం డీప్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దీన్ని ట్రీట్మెంటు లేకపోతే మెయింటెనెన్స్ చేసుకోవాలంటే మీరు కొంచెం అనాటమీ గురించి, ఫిజియాలజీ గురించి తెలుసుకోవాలి. అనాటమీ అంటే ఏంటంటే నార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ స్కిన్. ఫిజియాలజీ అంటే నార్మల్ ఫంక్షన్ ఆఫ్ స్కిన్. దీని గురించి కొంచెం మీరు కనుక తెలుసుకుంటే ఈ డిసీజ్ అర్థం చేసుకోవడం మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్ట్రక్చర్కి వచ్చినప్పుడు అంటే అనాటమీకి వచ్చినప్పుడు స్కిన్లో 3 లేయర్స్ ఉంటాయన్నమాట. పైన ఉన్న లేయర్ని ఎపిడర్మిస్ అంటారు, మధ్యలో ఉన్న లేయర్ని డర్మిస్ అంటారు, కింద ఉన్న లేయర్ని హైపోడర్మిస్ అంటారు. సో ఈ డిసీజ్ అనేది ఎపిడర్మిస్ లేయర్లో వస్తుంది. బేసిక్గా ఎపిడర్మిస్ అంటే అప్పర్ లేయర్లో మళ్ళీ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ లేయర్స్ అప్పర్ లేయర్లో ఉన్న బాటమ్ లేయర్ని స్ట్రేటమ్ బేజాలిస్ లేయర్ అంటారు. ఈ లేయర్లో ఏమవుతుందంటే ఒక రకమైన సెల్స్ ఉంటాయి, దాన్ని మెలనోసైట్స్ అంటారు. నెక్స్ట్ ఫిజియాలజీకి వచ్చినప్పుడు ఈ మెలనోసైట్స్ ఏం చేస్తాయంటే
ఇది ఒక పిగ్మెంట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఇది ఒక రంగును ప్రొడ్యూస్ చేస్తాయి. అదే బ్లాక్ కలర్ రంగు. ఈ రంగు ప్రొడ్యూస్ చేసిన రంగు ఏమవుతుందంటే స్లోగా అప్పర్ లేయర్‌లోకి వెళ్తుంది. అంటే ఈ సెల్స్ పైకి రావు. ఈ సెల్ ప్రొడ్యూస్ చేసిన ఏదైతే కెమికల్ ఉందో, ఏదైతే ఆ మెలనిన్ అనే పిగ్మెంట్ ఉందో, ఆ కలర్ ఉందో, ఆ కలర్ స్లోగా అప్పర్ లేయర్స్‌కి వస్తుంది. అప్పర్ లేయర్స్‌కి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు క్యారెక్టరిస్టిక్ డార్క్ కలర్. కొంతమంది వైట్‌గా ఎందుకుంటారంటే ఈ మెలనిన్ అనేది వాళ్ళకి సింథసిస్ తక్కువ ఉంటుంది. కొంతమంది డార్క్‌గా ఎందుకుంటారంటే మెలనిన్ సింథసిస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది మెలనిన్ యొక్క ఫంక్షన్, మెలనోసైట్స్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ ఇటియాలజీ. ఇటియాలజీ అంటే ఈ డిసీజ్ రావడానికి రీజన్ ఏంటి? ఈ డిసీజ్ రావడానికి రీజన్ ఏంటంటే 50% ఆఫ్ ది కేసెస్‌లో ఇది జెనెటిక్. అంటే మీ మదర్‌కో, లేకపోతే ఫాదర్‌కో, లేకపోతే అంకుల్స్‌కో, ఆంట్స్‌కో, మీ బ్లడ్ రిలేటివ్స్‌లో ఎవరికన్నా ఉంటే 50% ఆఫ్ ది పీపుల్‌కి ఈ హిస్టరీ ఉంటుందన్నమాట. అదర్ రీజన్స్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్‌పోజర్ టు సన్ రేస్. సన్ రేస్‌లో మనకు అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, విజిబుల్ రేస్ ఉంటాయి. బోత్ అల్ట్రావైలెట్ రేస్ విచ్ ఈస్ నాట్ విజిబుల్, ఈ విజిబుల్ రేస్ అంటే మన కంటికి కనపడే కలర్లు అంటాం కదా, విబ్జిఆర్ అంటాం కదా. సో వీటి వల్ల కూడా వస్తుంది. అంటే బేసిక్‌గా ఏంటంటే సన్‌కి ఎక్స్‌పోజ్ అయినా వస్తుంది. సన్‌కే కాకుండా టీవీ నుంచి లైట్ వచ్చినా, లేకపోతే మొబైల్ నుంచి లైట్ వచ్చినా, ఈ లైట్ వల్ల కూడా ఈ మెలాస్మా అనేది ట్రిగ్గర్ అవుతుందని దీని మీనింగ్. ఇంకో రీజన్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇంకో ఫిజియాలజీ ఉంది. ఏంటంటే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. రీజన్ ఏదన్నా ఉండొచ్చు. మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే ఈ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే ప్రెగ్నెన్సీలో మెలాస్మా వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మెనోపాజ్‌లో కూడా అంటే ఈ పీరియడ్స్ ఆగిపోయే టైంలో కూడా ఎక్కువ హార్మోనల్ చేంజెస్ ఉంటాయన్నమాట. ఆ టైంలో కూడా ఈ మెలాస్మా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే విమెన్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతుంటారో, అంటే ప్రెగ్నెన్సీ కోసం పిల్స్ వాడుతుంటారో, రావడానికి గానీ, ప్రెగ్నెన్సీ పోవడానికి గానీ పిల్స్ వాడుతుంటారో, వాళ్ళలో కూడా హార్మోనల్ చేంజెస్ వచ్చి ఈ మెలాస్మా అనేది మనము కామన్‌గా చూస్తుంటాం. అంతేకాకుండా కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఎటువంటివి? థైరాయిడ్ గానీ, లేకపోతే డయాబెటిస్ గానీ, లేకపోతే ఓవరీకి సంబంధించిన డిసీజెస్‌లో కూడా మనము ఇవి కామన్‌గా చూస్తాం. కొన్ని అలోపతిక్ కొన్ని మెడిసిన్స్ కూడా ఈ మెలాస్మాని ట్రిగ్గర్ చేస్తాయి. అంతేకాకుండా కొంతమందిలో ఏంటంటే అన్నీ బానే ఉంటాయి. ఎటువంటి రీజన్ ఉండదు. వాళ్ళలో కూడా వస్తుందన్నమాట. దాన్ని మెడికల్‌గా ఇడియోపతిక్ అంటే వితౌట్ ఎనీ రీజన్ ఒక డిసీజ్ రావడాన్ని ఇడియోపతిక్ అంటాం. ఏ రీజన్ లేకుండా కూడా కొంతమంది విమెన్‌లో గానీ, మెన్‌లో గానీ, రేర్‌గా మెన్‌లో గానీ ఈ మెలాస్మా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పాథాలజీ. మనం నార్మల్ స్ట్రక్చర్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అసలు అబ్నార్మల్‌గా ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది అని మనం తెలుసుకుందాం. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఈ మెలనోసైట్స్ నార్మల్‌గా ఈ బ్లాక్ కలర్ పిగ్మెంట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. వీళ్ళ కేస్‌లో ఏమవుతుందంటే కావాల్సిన దానికంటే ఎక్కువ పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. అందుకే వీళ్ళకి ఆ క్యారెక్టరిస్టిక్ బ్రౌన్ గానీ, గ్రే కలర్ గానీ వస్తుంది. దీంట్లో 2 రకాలు ఉంటుంది. ఎపిడర్మల్ మెలాస్మా అంటే ఏదైతే ఈ పిగ్మెంట్ ప్రొడ్యూస్ అయిందో ఇది పైన్ లేయర్స్‌లోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్రౌన్ ప్యాచెస్ అనేవి వస్తాయి. దీన్ని ఎపిడర్మల్ మెలాస్మా అంటారు. ఇంకో మెలాస్మా గ్రే కలర్ ప్యాచెస్ వస్తాయి. ఇవెందుకు వస్తాయంటే ఎప్పుడైతే ఈ పిగ్మెంట్ అనేది లోపల లేయర్స్‌లోకి వెళ్తుందో, అంటే డర్మల్ లేయర్స్‌లోకి వెళ్తుందో అక్కడ గ్రేయిష్ ప్యాచెస్ వస్తాయన్నమాట. దాన్ని డర్మల్ మెలాస్మా అని అంటారు. మెయిన్‌గా ఏ రీజన్‌లో వస్తాయంటే నుదురులో రావచ్చు, లేకపోతే ముక్కు పైన రావచ్చు, చెంపల పైన రావచ్చు, లేకపోతే మన మీసాలు అప్పర్ లిప్ దగ్గర రావచ్చు, లేకపోతే చిన్న దగ్గర కూడా రావచ్చన్నమాట. సో ఇదే డిసీజ్ ప్రెగ్నెన్సీలో వస్తే, ప్రెగ్నెన్సీలో కూడా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో వస్తే దీన్ని ఏమంటారంటే కొలాజ్మా అంటారు. లేకపోతే ప్రెగ్నెన్సీ మాస్క్, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే మాస్క్ అని కూడా ఈ డిసీజ్‌ని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్. ఈ డిసీజ్‌కి అలోపతి గానీ, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ గానీ, లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ అంటాం కదా, దీంట్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? ఈ ట్రీట్మెంట్ ఏంటంటే మీరు ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి పోయే ట్రీట్మెంట్, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి పోయి తీసుకునే ట్రీట్మెంట్, లేకపోతే ఒక ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి పోయే ట్రీట్మెంట్‌ని మనము కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. దీంట్లో ఎన్ని నష్టాలు ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ స్టెరాయిడ్స్ ఆపేసిన వెంటనే డిసీజ్ అంతకంటే ఎక్కువ రావచ్చు. ఆ బ్లాక్‌నెస్ అంతకంటే ఎక్కువ పెరగచ్చు. అదేవిధంగా స్టెరాయిడ్స్‌లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మెయిన్‌గా మీ ఇమ్యూనిటీని పైన యాక్ట్ చేసి మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్లు కూడా ఈ స్టెరాయిడ్స్ చేస్తాయని. నెక్స్ట్ వచ్చి డర్మల్ అబలేషన్ అంటారు. డర్మల్ అబలేషన్ అంటే ఏంటంటే మీ స్కిన్‌ని లేజర్‌తో లైట్‌గా కాల్చడం అనమాట. బేసిక్‌గా మనం తెలుసుకున్నట్లు ఈ పిగ్మెంట్ అనేది లోపల నుంచి వస్తుంది. పైన సెల్స్‌లో మాత్రమే ఉండదు. మీరు పైన సెల్స్ కాల్చి తీసేసినంత మాత్రాన ఆ పిగ్మెంట్ అనేది పోదు. మీకేంటంటే టెంపరరీగా రిలీఫ్ ఇస్తుంది గానీ, ఒక్కసారి మీరు ఆ లేజర్ ట్రీట్మెంట్ స్టాప్ చేస్తే ఇంకా ఎక్కువ ఫోర్స్‌తో, ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీతో, ఇంకా డార్క్ కలర్ ప్యాచెస్ అనేవి వస్తూ ఉంటాయి. దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ కెమికల్ పీల్స్ అంటారు. కెమికల్ పీల్స్ అంటే ఏంటంటే ఒక కెమికల్‌ని మీ స్కిన్ పైన అప్లై చేసి దాన్ని తీసేయడం. ఎప్పుడైతే తీస్తారో మీ పైన లేయర్స్ వచ్చేస్తాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది పైన లేయర్‌లో ఉన్న డిసీజ్ కాదు. లోపల మీ మెలనోసైట్స్ అంటే డీపర్ లేయర్స్ ఆఫ్ డర్మిస్‌లో ఉన్న డిసీజ్. సో ఈ కెమికల్ పీల్స్ ద్వారా పైన లేయర్స్ తీసేసినంత మాత్రాన మీకు ఇది కంప్లీట్‌గా పోదు.
బేసిక్‌గా మీకు టెంపరరీగా కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. ఒక్కసారి ఈ కెమికల్ పీల్స్ గాని ఆపేస్తే ఇంకా ఎక్కువ డార్క్ కలర్ మీ ఫేస్ పైన చూడొచ్చనమాట. నెక్స్ట్ వీళ్ళు చేసే ట్రీట్మెంట్ ఏంటంటే మైక్రో నీడ్లింగ్. మైక్రో నీడ్లింగ్ అంటే ఏంటంటే చిన్న సూదులు తీసుకొని స్కిన్ పైన పొడుస్తారు. స్కిన్ పైన పొడిచినప్పుడు ఏమవుతుంది? అక్కడ మెలనోసైట్ యాక్టివిటీ తగ్గిపోతుందనమాట. మెలనోసైట్ యాక్టివిటీ తగ్గిపోయి మీకు టెంపరరీగా రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది. దీంట్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏంటి? రిపీటెడ్‌గా చేయడం వల్ల మీ స్కిన్ పర్మనెంట్ డ్యామేజ్ కావచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ కావచ్చు. సో, ఏది ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి మళ్ళీ యాంటీబయోటిక్స్ వాడాలి. సో, ఇది రెగ్యులర్‌గా చేపించుకుంటూ ఉండాలనమాట. ఇది చాలా ఇన్‌కన్వీనియంట్, పెయిన్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. సో, ఇది కూడా సరైన ట్రీట్మెంట్ కాదు. నెక్స్ట్ వీళ్ళు యూజ్ చేసేదేంటంటే హైడ్రోక్వినోన్ అనే కెమికల్ యూజ్ చేస్తారు. ఈ కెమికల్ వల్ల ఈ మెలనోసైట్స్ యాక్టివిటీ తగ్గిపోతుంది. కాకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇది 6 నెలల కంటే ఎక్కువ వాడకూడదు. 6 నెలల కంటే ఎక్కువ వాడితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఈ మెడిసిన్‌లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వీళ్ళు చేసేదేంటంటే టీఎక్స్ఏ. టీఎక్స్ఏ అనేది ఒక కెమికల్. ఈ కెమికల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఒక్కొక్కసారి బ్లడ్ క్లాట్ కూడా కావచ్చు. సో, ఏ విధంగా తీసుకున్నా ఈ అలోపతిలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట హోమియోపతితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ హోమియోపతిలో ఈ డిసీజ్‌ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు? హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనము హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో, ఆల్రెడీ డిసీజ్ వచ్చిన వాళ్ళు కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవడమే కాదు. సో, మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా హోమియోపతి మెడిసిన్స్‌తో ప్రివెంట్ చేసుకోవచ్చు. అది ఎలా అని మనం చూద్దాం. హోమియోపతిలో కాజ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటది. ఆర్ ఫిజియాలజీ బేస్డ్ ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ప్రెగ్నెన్సీలో వచ్చిందనుకోండి. స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో ప్రెగ్నెన్సీలో వచ్చిన మెలాస్మాని కంట్రోల్ చేయడానికి. లేకపోతే మెనోపాజ్‌లో వచ్చిందనుకోండి. మెనోపాజ్‌లో వచ్చిన మెలాస్మాని కంట్రోల్ చేయడానికి సెపరేట్ మెడిసిన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మెలాస్మా ఏ కలర్‌లో ఉంది? బ్రౌన్ కలర్ ఉంటే సెపరేట్ మెడిసిన్స్. గ్రే కలర్ ఉంటే సెపరేట్ మెడిసిన్స్. అంతేకాకుండా లొకేషన్. సో, నుదురు పైన ఉంటే వేరే మెడిసిన్స్ ఉంటాయి. ముక్కు పైన ఉంటే వేరే మెడిసిన్స్ ఉంటాయి. చెంపల పైన ఉంటే వేరే మెడిసిన్స్. లేకపోతే అప్పర్ లిప్ పైన ఉంటే వేరే మెడిసిన్స్. లేకపోతే గడ్డం పైన ఉంటే వేరే మెడిసిన్స్. సో, ఆ లొకేషన్‌ని బట్టి కూడా మనము మెడిసిన్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. ఆ కాజ్‌ని బట్టి కూడా చేంజ్ చేయొచ్చు. సో, లేకపోతే స్ట్రెస్ వల్ల వచ్చిందా? మనకు చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి స్ట్రెస్‌ని కంట్రోల్ చేయడానికి. లేకపోతే ఏదైనా మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల వచ్చినాయా? ఆ మెటబాలిక్ డిజార్డర్స్‌ని కూడా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్‌గా హ్యాండిల్ చేయొచ్చు. దాని ద్వారా మీ మెలాస్మాని తగ్గియచ్చు. ఏ ట్రీట్మెంట్ చేసినా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రికాషన్స్. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రీట్మెంట్ ఎంత అవసరమో ఈ డిసీజ్‌లో ప్రికాషన్స్ కూడా అంతే అవసరం. మెయిన్‌గా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సన్ ప్రొటెక్షన్. మిమ్మల్ని మీరు సన్ నుంచి కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటారు? హోమియోపతిలో మంచి సన్ స్క్రీన్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ కాస్మెటిక్సే కాదు. సన్ స్క్రీన్‌లో కొన్ని హోమియోపతిక్ మెడిసిన్స్ కలపడం వల్ల చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా పనిచేస్తుంది. మీరు ఎప్పుడు బయటికెళ్ళినా లేకపోతే బయట ఎళ్ళకున్నా సో, సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్‌గా అప్లై చేయాలి. దాంతో పాటు మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. మాయిశ్చరైజర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే ఎప్పుడైతే మీ సన్ రేస్ మీ ఫేస్ పైన పడతాయో అప్పుడే మెలాస్మా రావడం కాదు. మీ ఫేస్ పైనే కాదు మీ బాడీ పైన, మీ చేతుల పైన, మీ కాళ్ళ పైన ఎక్కడ సన్ రేస్ పడినా కూడా మెలాస్మా అనేది ఫేస్‌లో ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అది మనకు రీసెర్చ్‌లో ప్రూవ్ అయిందనమాట. అంటే మీ ఫేస్ ఒక్కటే కాదు. మీ చేతులు, కాళ్ళు మొత్తం బయటికెళ్ళేటప్పుడు కవర్ చేసుకొని ఉండడం చాలా మంచిది. దాంతో పాటు రెటినాల్. ఈ రెటినాల్ ఉన్న ఫేస్ సీరమ్స్ వాడితే మీకు ఇంప్రూవ్‌మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది. దాంతో పాటు మీరు కొలాజన్ తీసుకోవచ్చు. కొలాజన్ అనేది మనకు 2 ఫార్మ్స్‌లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి టాపికల్‌గా అప్లై చేయడం, ఒకటి ఇంటర్నల్‌గా తీసుకోవడం. గుర్తుపెట్టుకొని టాపికల్‌గా అప్లై చేసే కొలాజన్ వల్ల ఎటువంటి యూజ్ లేదు. మీరు ఇంటర్నల్‌గానే కొలాజన్ తీసుకోవాలి. ఇంటర్నల్‌గా కొలాజన్ తీసుకోవడానికి చాలా సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. మీరు మంచి కొలాజన్ ఇంటర్నల్‌గా తీసుకోండి. బయట పూసే కొలాజన్ వల్ల ఎటువంటి యూజ్ లేదు. అది మనకు రీసెర్చ్‌లో ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఎప్పుడు విటమిన్ సి లెవెల్స్ మీ బాడీలో తగ్గకుండా చూసుకోవాలి. అంటే మంచి సిట్రస్ ఫ్రూట్స్ గానీ, మంచి డైట్ తీసుకోవడం గానీ, అవసరమైతే విటమిన్ టాబ్లెట్స్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మీరు హ్యాట్స్ వాడండి బయటికెళ్ళినప్పుడు, లేకపోతే మాస్క్‌లు వాడండి, లేకపోతే బాడీని కవర్ చేసుకోవడానికి ఏవైతే అది క్లియర్‌గా వాడండి. బైక్‌లో వెళ్ళేవాళ్ళు వైజర్స్ వాడండి. ఏది ఏమైనా మిమ్మల్ని మీరు సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటే ఈ డిసీజ్‌ని ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. దాంతో పాటు మంచి డైట్ తీసుకోండి. లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోండి. మంచిగా నిద్రపోండి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండండి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. ఇవన్నీ చేయడం వల్ల మీ ట్రీట్మెంట్ చాలా ఈజీ అవుతుంది. మేము ఫిడికస్ హోమియోపతి అనేది చైనా హోమియోపతి క్లినిక్స్. మేము ఆన్‌లైన్ కన్సల్టేషన్, ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఇస్తాం. ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అంటే మీ దగ్గరున్న బ్రాంచ్‌కి మీరు డైరెక్ట్‌గా వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని బ్రాంచ్‌కొచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మెలాస్మా కోసం. లేకపోతే ఆన్‌లైన్ కన్సల్టేషన్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, ఇండియాలో ఉన్నా, యూకేలో ఉన్నా, యూఎస్‌లో ఉన్నా, ఇంకా ఎక్కడున్నా కూడా ఆన్‌లైన్ ద్వారా కన్సల్టేషన్ కావచ్చు. మీరు వాయిస్ కాల్ గానీ, లేకపోతే వీడియో కాల్ గానీ చేసి మీ చాయిస్ ప్రకారం చేసి మాతో మాట్లాడొచ్చు. సో, ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉంటే మీరు లోకల్‌గానే తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్స్ మీరు మాకు షేర్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ దట్ మేము మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం.
ఆ మెడిసిన్స్ కూడా మీ డోర్ స్టెప్స్కే షిప్ అవుతాయి అనమాట. మీరు ఎక్కడుంటే అక్కడికి మెడిసిన్స్ పంపించేస్తారు. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీకు మెడిసిన్స్ ఇంటికే వచ్చేస్తాయి. ఈ విధంగా మీరు మెలాస్మాన్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.